బాబా బాబు వాళ్ళందరినీ చూసేలాగా ఫోన్ చేయండి బాబు. చూస్తూ మాట్లాడదాం. వాళ్ళు కనిపిస్తేనే కానీ నాకు మనశ్శాంతి లేదు బాబు. చేయండి. మ్యామ్ రాహుల్ కాల్ చేస్తున్నాడు మ్యామ్. లిఫ్ట్ రండి. నవ్య అందరూ ఓకే కదా? అందరూ ఓకే కదా? రాహుల్ అందరం క్షేమంగానే ఉన్నాం నాన్న. మేము అందరం బాగున్నాం రాహుల్, మాకేం కాలేదురా. రాహుల్ బాబు నేను చెప్పాను కదా బాబు వాళ్ళకేమీ కాదని బాబు. ఆ దేవుడు ఉన్నాడు. మన వాళ్ళకేం కాలేదు రాహుల్ బాబు. మన వాళ్ళకేం కాలేదు. మాకేం కాలేదు రాహుల్. చూడరా చూడరా చూడు. అయ్యో రాహుల్ ఏడోకు నాన్న. రాహుల్ 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 తొందరగా నువ్వు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తుంటాం. తొందరగా రా నాన్న. ఇప్పుడే స్టార్ట్ అవుతాం. రా నాన్న తొందరగా రా. కూల్ మ్యామ్ కూల్. రాహుల్ కి కాదు, he'll be fine మ్యామ్. రా సరసు వెళ్దాం పర్. కార్ నెంబర్ ప్లేట్ మార్చి మనం చనిపోయినట్టు ఎందుకు ఈ వార్తలు సృష్టించారు? ఎవరు సృష్టించారు? ఎవరు? వాళ్ళు సంతోషంగా ఉండడం ఇష్టం లేకే ఈ పని చేసుంటారేమో అని నాకు అనిపిస్తుంది. డాడ్, మన గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఈ ప్లాన్ చేసుంటారు డాడ్. ఇంకెవరిది తేజ? కన్ఫర్మ్ గా ఇది ఆ శ్యామల పని అయి ఉంటుంది. ఆవిడికి తప్ప మన మీద కుట్ర చేసే థాట్ ఇంకెవరికి ఉండదు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినా ఆవిడికి బుద్ధి రాలేదంటే ఇంకెలాంటి శిక్ష వేయాలో నాకు అర్థం కావడం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. అది చచ్చేంత వరకు అలాగే ఉంటుందేమో. సరే, అదంతా వదిలేయండి. తేజ, రాహుల్ వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడి దాకా వచ్చారో ఒకసారి కాల్ చేసి కనుక్కో.
మేడం రాహుల్ రాహుల్ బాబు రాహుల్ రాహుల్ అమ్మా అమ్మా ఏడోకమ్మా రాహుల్ మమ్మల్ని అందరినీ చూడు ఏమైంది రాహుల్ ఏమైంది ఏడవకూడదు అన్న ఊరుకోనన్నా ఏడవకు నాన్న మేమందరం వచ్చేసాం కదా ఎవరికి ఏం కాలేదు కదా మేడం చాలా భయపడ్డాను మేడం మీ కార్కి యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా ప్రపంచం నా ప్రాణం ఒక్క క్షణం ఆగిపోయింది మేడం. ఊరుకో రాహుల్. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. అనే డాడ్ అనే ఏం కాలేదు కదా. నాన్న రాహుల్ నాన్న రాహుల్ చెప్పండి డాడీ అందరికి ఓకే కదా. రాహుల్ భయపడకు రాహుల్, భయపడుకో. మేమంతా క్షేమంగానే ఉన్నాం కదా. నువ్వేం భయపడుతున్నా, నువ్వేం భయపడుకో. మమ్మల్ని అందరూ చూడు ఎంత ఆనందంగా ఉన్నామో. ఏడవకూడదునా చూడు, మీ అందరూ మేము ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి నేను మొక్కని దేవుడు లేడు. కళ్ళ ముందు మెదిలిన ప్రతి దేవుడికి మీ ప్రాణం కోసమే దండం పెట్టుకున్నానమ్మా. ఊరుకోవాలి. చచ్చిపోవాలనిపించిందమ్మా. మీరు లేకుండా మాకు జీవితమే వద్దు అనిపించింది. అలా అనకూడదమ్మా, అలా అనకూడదమ్మా. మేమందరం ఉన్నాం కదా, ఇంకేం భయపడదు. మొత్తానికి మీరందరూ మా కళ్ళకు కనిపించాకే మా ప్రాణం తిరిగి వచ్చిందమ్మా. మా ప్రాణం తిరిగి వచ్చింది. మీరింట్లో కనిపించకపోయేసరికి మాకు కూడా చాలా కంగారుగా అనిపించింది నాన్న. అందరం వచ్చేసాం కదా, అందరం అదిగో అందరం ఇక్కడే ఉన్నాం. చూడు అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఏడకూడదు నాన్న, ఊరుకో. అమ్మగారు ఏడకూడదు నాన్న, ఏడకూడదు. రాహుల్ ఊరుకో నాన్న, ఊరుకో. వాణి ఇంకేడవద్దు. వాణి ఊరుకో. మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఇలా భయపెట్టి బాధ పెట్టడానికి ఇదంతా ఆ శ్యామల చేసిన పని అయ్యుంటుంది. దానికి ఎలా బుద్ధి చెప్పాలని నాకు తెలుసు. మీరు బాధపడకండి. మీరు బాధపడితే నాకు బాధగా ఉంటుంది. ఓకే మేడం, మొత్తానికి మీరందరూ తిరిగి వచ్చారు మేడం. మాకు అది చాలు మేడం. మీరు దగ్గరుంటే, మా కళ్ళ ముందు ఉంటే అది చాలు మేడం. మాకు ఇంకేం అవసరం లేదు మేడం. మేడం ఏం కాదు నాన్న, ఏం కాదు. నేను చెప్తున్నాను కదా. ఊరుకో నాన్న, ఊరుకో. నువ్వు ఫ్రెష్ అవ్వు, వెళ్ళు, ఫ్రెష్ అవ్వు.
నువ్వు కూడా వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. తేజ వీళ్ళని తీసుకుని వెళ్ళు. యా మ్యామ్. కమ్ రాహుల్. వెళ్ళు నాన్న. అమ్మా నవ్య లోపలికి తీసుకెళ్ళు. ఏం కాలేదు నాన్న. మేడం ఏంటండి ఇది? ఏం కాలేదులే, ఏం కాదులే. పిల్లలకి ధైర్యం చెప్పి నువ్వు చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా చెప్పు? ఊరుకో ఊరుకో. శ్యామల, శ్యామల, శ్యామల. మ్యామ్ మీరేంటి మ్యామ్ ఎలా వచ్చారో? రాహుల్ ఎక్కడ తేజ? మ్యామ్ ఇప్పటివరకు బాల్కనీలోనే ఉండాలి మ్యామ్. అలర్గా ఉన్నాడా? యా మ్యామ్. నువ్వేం మాట్లాడలేదా? లేదు మ్యామ్. నేను యూనివర్సిటీ పర్మిషన్ గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను మ్యామ్. సరే, నాతో రా. రాహుల్, మేడం ఏమైంది నాన్న? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు మేడం, ఏం లేదు. రే, కన్నీళ్లు నువ్వు కళ్ళల్లో దాచుకున్నంత మాత్రాన ఈ తల్లికి తెలీదనుకున్నావా? మేడం రాహుల్, ఏమైంది నాన్న? ఏమైంది? ఎందుకింత బాధ? మేడం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మేడం. మీరు, డాడ్, అన్నయ్య, మీరంతా ఎవరు లేకుండా నేను బ్రతకలేను మేడం, బ్రతకలేను. అయ్యో రాహుల్
ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళ? ఊరుకో. ఏమో అన్నయ్య, నాకే తెలియడం లేదు. జరిగిందంతా అబద్ధమైనా అది తలుచుకుంటే మాత్రం కన్నీళ్ళు, బాధ ఆగడం లేదు మేడం. మేడం, ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయాను మేడం. లేదు నాన్న, నువ్వు వీక్ అవ్వడమేంటి? చూడు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్, కంట్రోల్. తేజ, ఏమైంది మీ ఇద్దరికి? ఏంటిది? ప్లీజ్ కమ్ కమ్, కూర్చోండి, కూర్చో, కమ్, కూర్చో. లిసన్, కూర్చో. లిసన్, ఈ వాగ్దేవి వారసులు ఎమోషన్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకే? అందరూ అన్నట్టు నేనీ స్థాయిలో ఉండడానికి కారణం నా స్వయం కృషి, నా తెలివితేటలు, నా కష్టం మాత్రమే కాదు, నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్. ఎన్ని కోట్లు సంపాదించినా నాకు రాని సంతోషం మీరిద్దరూ కలిసుంటే వస్తుంది నాన్న. అసలు మా లైఫ్కి అర్థం ఇచ్చిందే మీరు, మా ప్రేమకి బలమే మీరు. మీలాంటి పేరెంట్స్ దొరకటం నిజంగా మా అదృష్టం మ్యామ్, మా అదృష్టం. ఏ ఇంట్లోనైనా కొడుకులు సెటిల్ అయితే బాధ్యతలతో పాటు దూరం కూడా పెరుగుతుంది. కానీ నా కొడుకుల మధ్య రోజు రోజుకి ప్రేమ, కేరింగ్ పెరుగుతుంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలి నాన్న. ఎలాంటి కష్టాన్నైనా కలిసి ఎదిరించాలి, తలెత్తుకునేలా బ్రతకాలి. అది అది నా కోరిక, నాకు మీ మీద నా నమ్మకం. మేడం, అలాగే మేడం, మీరు నమ్మినట్టే ఉంటాం మేడం. ఎలాంటి కష్టం ఎదురైనా నేను అన్నయ్య ఒకరికొకరు తోడుగా ఉంటాం, మేమిద్దరం కలిసే ఉంటాం మేడం. మేడం, దీని గురించి మీరేం ఆలోచించకండి మేడం. ఎప్పుడు మీరిద్దరూ ఇలాగే రామ లక్ష్మణుల్లాగా ఉండాలి నాన్న. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఏ కంట్లో కన్నీరొచ్చినా నా గుండె తట్టుకోలేదు నాన్న, తట్టుకోలేదు.
పోయి